మచిలీపట్నం మండలంలో సముద్ర తీర ప్రాంతం అవటం వల్ల, అలాగే ఇరిగేషన్ మురుగు కాలువలన్నీ కూడా అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి మురుగు కాలువలన్నీ కూడా బందరు ప్రాంతంలోనే సముద్రంలో కలిసేటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా చిన్న వర్షం పట్టినా కూడా వరి పొలాలన్నీ కూడా పంట నాశనం జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అనాదిగా 1990ల నుంచి మెల్లమెల్లగా గ్రామం ఎక్కడెక్కడైతే పొలం నాశనం అవుతుందో, వరి వ్యవసాయం ఊడవటానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తున్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని పొలాలు కూడా చెరువుల కింద రైతులు తవ్వుకోవడం జరిగింది. 1990 అంటే సుమారుగా 40 సంవత్సరాల నుంచి మచిలీపట్నం ప్రస్తుత సౌత్ మండలంలో ఉన్నటువంటి చిన్నాపురం కానీ, కొంత పార్టీ యాదర్ కానీ, లేదా తుమ్మల చెరువు కానీ, లేదా కోన కానీ, కేపిటిపాలెం కానీ, వాడపాలెం కానీ, బందర వెస్ట్ కానీ, బందర సౌత్ కానీ, గరాల దెబ్బ కానీ, పల్లితుమ్మలపాలెం కానీ, పోలాటి తిప్ప కానీ, ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి అంతా కూడా దాదాపు ఆల్మోస్ట్ 80-90% చెరువుల కింద మారిపోవడం జరిగింది. ఎందుకంటే వరి పూడ్చినా ఇంటికి గింజలు పట్టుకెళ్ళేటువంటి పరిస్థితులు, లాటరీ తగిలిన పరిస్థితులు కనపడుతున్న దృష్ట్యా అలా అనాదిగా జరుగుతుంటే 2 ఏళ్ళకు ఒకసారి రిపేర్ చేసుకుంటూ ఉంటారు, ఎల్లేసుకుంటూ ఉంటారు, మళ్ళీ సాగు చేసుకుంటూ ఉంటారు ఈ వేసవికాలం ముందు. కానీ దురదృష్టం ఏంటంటే గారికి 2 శిష్యులను పెట్టుకున్నారు. ఒక ఆయన మాజీ ఎంపీపీ సత్యనారాయణ గారు, మరొక ఆయన మాజీ సర్పంచ్ గారి కొడుకు వెంకటేశ్వరరావు, చిన్నాపురం వెంకటేశ్వరరావుకే మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు గారు, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు గారు, మళ్ళీ అలాగే మాజీ సర్పంచ్ గారి కొడుకు మంత్రాల సీన్ అంటారు, లేదా దయాల్ సీన్ అంటారు. ఆ సీను గారి వీళ్ళిద్దరిని కూడా చేయి దడపంది. ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయలు ఎకరానికి లంచం ఇవ్వకుండా ఎవరు కూడా చెరువు తవ్వుకుంటాకు కానీ, లేదా చెరువు రిపేర్ చేసుకుంటాకు కానీ అవకాశమే లేదు. బోర్ వేసుకోవాలంటే, ఒక బోర్ వేసుకోవాలంటే 45,000, తవ్వుకోవాలంటే 50,000, కాళ్ళ ఎలా పడితే 40,000 రిపేర్ చేసుకుంటాకి, తవ్వుకుంటాకు కానీ. మేము ఆల్రెడీ ఎంఆర్ఓలకి అడిగాం, అయ్యా మీరు ఆపటం ఏంటయ్యా చిన్న రైతులని, ఇది అన్యాయం కదా ఎంఆర్ఓ తహసీల్దార్ గారు, ఇది తప్పయ్యా. అట్లా కొంతమంది బ్రోకర్లకి మీరు ఏజెంట్లుగా పనిచేస్తే అట్టగా ఆడు ఉసుకో అనగానే నువ్వు పెంపుడు కుక్కలాగా బావు అని చెప్పని వచ్చి ప్రొక్లైన్లు, ట్రాక్టర్లు సీజ్ చేయడం, రైతులను ఏడిపిస్తామేంటి? అంటే ఆడు తీసుకుని డబ్బు ఆడికి ఇవ్వకపోతే మీకు కోపం రావటం ఏంటి? ఆడు ఫోన్ చేయగానే మీరు రావటం ఏంటి? వాళ్ళిద్దరకు ఈ లింక్ ఏంటో మనకు అర్థమవుతుంది అనుకుంటున్నారు. బందరు తహసీల్దార్ గారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ లింక్ ఏది అక్కడ డబ్బులు కట్టకపోతే, టోకెన్ వేయించుకోకపోతే, డబ్బులు కట్టి టోకెన్ తీసుకోకపోతే వెంటనే ఎంఆర్ఓ వచ్చేస్తారు, ఆర్డీఓ వచ్చేస్తారు. ఎందుకు వస్తారు? ఆ మాత్రం ప్రజలకు అర్థం కాదా? ఆ మాత్రం విచక్షణ లేదా? అక్కడ డబ్బులు కట్టకపోతే మీరు వచ్చి పొలాల రిపేర్లు ఎందుకు ఆపుతున్నారు? ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ప్రజలకు చెప్తున్నాను. అందులో గొప్పగా ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అని చెప్పి పరిపాలన అందిస్తే, వీళ్ళు అసలు పార్టీలు చూడడం, కులం చూడడం, మతం చూడడం, ఎవడైనా సరే మాకు కట్టాల్సిందే. మాకు కొట్టకుండా ఎవడైనా ఏ పార్టీ చూడన్నా కానీ ఎవడన్నావని. పాపం రాజు అని ఒక సర్పంచ్ గారు వీళ్ళకి చెప్పకుండా, వీళ్ళకి కొట్టకుండా, నేను కూడా పెద్ద పోటీగానే కదా రోజు బ్యానర్లు కడతాను తవ్వుతూ మొదలెడితే సీజ్ చేసేసారు మొత్తం. ఎందుకు సీజ్ చేశారంటే చూడండి, దాన్ని బట్టి జెండా మోసిన వాళ్ళకి లేదు, జెండా మోయిన వాళ్ళకి లేదు, ప్రజలకి లేదు, ఎవడైనా సరే మాకు కట్టాల్సిందే. ఏంటంటే మాకు 50,000 మెజార్టీ వచ్చింది, 50,000 మెజార్టీ వచ్చింది కాబట్టి మాకు కట్టండి 50,000. ఇంకా అదృష్టం 1,00,000 మెజార్టీ వస్తే ఎకరానికి 1,00,000 కట్టించిన వాళ్ళు అనుకుంటా. కులరేంద్ర గారు నాకు 50 మెజార్టీ అంటే రేట్ ఇది అనమాట. 50 రేట్, మెజార్టీ ఎంత ఉంటే అంత రేటు పెడతారనమాట. నిన్న ఒక చిన్న రైతు కోన పల్లితుమ్మల ప్రాంతంలో ఒక చిన్న రైతు 80 సెంట్లు రిపేర్ చేసుకుంటే ట్రాక్టర్లతో ఆర్డీఓ వచ్చేసేసి ఆ చెరువు పూడ్చేయమంటాడు.
ఆర్డీఓ సాంబశివరావు అంట. ఏం పోయే కాలమయ్యా సాంబశివరావు? నీకు కలేజే ఉంటే నువ్వు నిజంగా రెవెన్యూ అధికారి అయితే, దేవుడు నీకు సిగ్గనేది పెడితే కానూరు రెవెన్యూలో పెదపట్నం పక్కన మరదవుతుంటే సిగ్గు లేదా అని అడుగుతున్నాను. సిగ్గు శరం లేదా అని అడుగుతున్నాను. రాజులు తవ్వుతున్నారు 100 ఎకరాలు, సిగ్గు లేదా? చిన్న వాళ్ళ దగ్గరికి, బక్కోళ్ళ దగ్గరికి, బలహీన వర్గాల దగ్గరికి, దళితుల దగ్గరికి, చిన్న కాపుల దగ్గరికి, చిన్న వాళ్ళ దగ్గరికి మీరు వచ్చేది. చిన్న వాళ్ళ దగ్గరికి ఆడెవడో డబ్బులకి బోకర్లుగా పనిచేస్తుంటే వాళ్ళకి మీరు జీతగాళ్ళలాగా పనిచేయటం ఏంటి? ఆడు ఫోన్ చేస్తే మీరు రావటం ఏంటి? నోరు మూయండి అసా. ఇట్లాంటి పాప ఉద్యోగాలు మేము చెయ్యం. ఆడెవడో చిన్న రైతు, ఆడు బతుకు తెరుగు కోసం చేసుకున్నాడు. 80 సెంట్లో 90 సెంట్లో 100 సెంట్లో అంటే ఎకరమో అని చెప్పి గడ్డి పెట్టాల్సింది పోయి పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇస్తారా? పూడుస్తారా? బందర్ ఆర్డీఓకి చెప్తున్నాం, నువ్వేదో తమాషాలుగా కొల్లు రవి దగ్గర చెంచాగిరి చేస్తే బాగా మూటలు కట్టుకెళ్ళచ్చు అనుకుంటున్నామేమో. లేదా కొల్లు రవికి ఒక 10 లక్షలు 50 లక్షలు ఇచ్చి పోస్టింగ్ వేయించుకొచ్చావేమో. అందుకోసం అని చెప్పని నీ ఇష్టారాజ్యంగా వాళ్ళకి దోసిపెట్టి, నువ్వు దోచుకుని వాళ్ళకి పెట్టి ఏజెంట్ల కమిషన్ దగ్గర తీసుకున్నావు అనుకుంటున్నామేమో. ఖచ్చితంగా నీ టైంలో మడ తవ్వారు ఇవాళ. దీనికి బాధ్యతను వహించాల్సి వస్తుంది, దాని పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది. 100 ఎకరాలు తవ్వారు అసైన్మెంట్ ఆర్ట్ని. నువ్వు చేరిన తర్వాతే దీనికి బాధ్యత నీకు లేదా? దీని పర్యవసానం ఇవ్వాలి. కాబట్టి ముందున్న ముసల పండగ రేపు ఉండదా నీకు? రేపు ఉండదా బాధ్యత? సాక్షులు చెప్పరనుకుంటున్నావా రైతులు ఎవరికి ఎంత ఇచ్చారో ఏంటో? భోజనం చేయండి. ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నం తినండి. ఆడి దగ్గర ఈడి దగ్గర లంచాలా? అరే చిన్న రైతుల్ని కాల్చుకు తింటాం ఏంటి? రైతులు ఆడెవడో టీడీపీ బ్రోకర్లు చెప్తే, మంత్రి బ్రోకర్లు ఫోన్ చేస్తే మీరు ఎగాడుకుంటా రావటం ఏంటి? విచక్షణ ఉండాలి కదా, చదువుకున్నారు కదా. ఎంఆర్ఓలు ఆర్డీఓలు చేస్తా ఈ రకంగా బరిదెగించి మీరు ఏమాత్రం సిగ్గుపడకుండా ఇంత పచ్చిగా చేస్తారా? ఇవాళ ఏమన్నా తవ్వుతున్నారా? ఎన్నాళ్ళైంది తవ్వి? ఇవాళ తవ్వుతున్నటువంటి పెద్ద వాళ్ళని ఏం చేస్తున్నారంటున్నా? తీసుకుని వదిలేస్తారా? రిపేర్ చేసుకుంటాకి మీకేం ఇబ్బందా? మడట్ట తవ్వుతున్నాడు ఓ తెలుగుదేశం నాయకుడాడు, 20 ఎకరాల మడట్ట తవ్వాడు. 20 ఎకరాల మడ ఎడ తవ్వారు. ఇవాళ వైసీపీ వాళ్ళు వెళ్తుంటే ఆ కౌరు చెప్పిన మడ తవ్వుతున్నారని చెప్పిన సురేష్ అనేవాడే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మరి పేరు నాని కిట్టుగా వాళ్ళందరూ జనమేసి వచ్చి కెమెరా మీడియా తీసుకొచ్చేస్తున్నారని వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు వెళ్ళిపోయారని, టాటర్లు తీసేశారని అని వాళ్ళే చెప్తున్నారు. మన సురేష్ గారు బతికిచ్చాడు మనని, టాటర్లు తీసేశారని చెప్పని అక్కడ వాళ్ళే చెప్తున్నారు. నాకు మీడియా వాళ్ళు చెప్పారు ఇక్కడికి వచ్చాక, సార్ ఏమో మీరు బయలుదేరాలి సార్, మీ కౌరు ఇచ్చింది అతనే, వాళ్ళకి మీరు బయలుదేరారని చెప్పింది అతనే అని చెప్తున్నారు. తప్పేం లేదు సార్, తప్పే ఉంది. ఇద్దరిని చూసుకోవాలనుకున్నాడు విలేకర్ గారు, ఇద్దరిని చూసుకుంటాడు, తప్పేం లేదు, మంచిదే కదా. 2 ఆవులు దూడ, దాని గురించి అంటలా. అధికారులు అంటనా మడ దవ్వినా ఏం మాట్లాడరు. కానీ వ్యవసాయానికి మీ తాతకు పట్టా ఉందా? ఆర్డీఓ మాట్లాడుతా అంట సాంబశివరావు. సాంబశివరావు, మీ తాతకు పట్టా ఉందా? మీ నాన్నకు పట్టా ఉందా? పట్రా సిగ్గు శరం లేదా అని అడుగుతున్నాను. ఎవరికి పట్టా ఉంది? 100 ఎకరాలు తవ్వుతున్నారు. ఆడి బాబుగాడికి పట్టా ఉందా? మడ తవ్వుతున్నారు. ఆడి తాతకు ఉందా పట్టా? సిగ్గు లేదా మీకు అన్న కళ్ళు మూసుకుంటాకి? పేదోళ్ళ జోలికంటే సిగ్గు శరం ఉండాలి మీకు అసలు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి మీ భాగవతం అంతా చెప్పా. జాయింట్ కలెక్టర్ గారికి కుర్రోడు ఇప్పుడే మొదటిసారి చూసా. తప్పకుండా సార్, నేనేమి గడ్డి తింటలేదు, నేను ఐఏఎస్ చదువుకుని వచ్చాను, ఖచ్చితంగా పేదవాళ్ళకి రక్షణ కల్పిస్తానని చెప్పాడు. ఎస్ శంషేర్రా నాకు కుర్రోడైనా సరే బ్రహ్మాండంగా మాట్లాడరా. ఈ అమ్మ సాంబడగాడు ఉన్నాడు, ఎందుకురా యాదవా అని చెప్పి తిట్టుకున్న మనసులో అందరూ, రైతులందరూ ఎందుకురా చదువుకుని ఉద్యోగాలు చేయటం, ఇట్లాంటి సాంబళ్ళు వచ్చి బోకర్లుగా పనిచేస్తున్నారు వీళ్ళు. బతికితే అట్లాంటి జాయింట్ కలెక్టర్ అట్లాగే శంషేర్గా బతకాలి కదా అని చెప్పాడు. పేద రైతులను ఇబ్బంది పడినే ఉన్నాం, వాళ్ళ బతికనిచ్చేదానికి వాళ్ళ రక్షణ కల్పిస్తా అని చెప్పారు. నమస్కారం రా బాబు, ఏ తల్లిదండ్రికి అన్నారు నీకు జాయింట్ కలెక్టర్? దాన్నం రా బాబు, ఇట్లాంటి మాట్లాడు. ఈ జాయింట్ కలెక్టర్ గారు కూడా నేను వెళ్తున్నా, ఖచ్చితంగా ఇది చేస్తాను. ఒకవేళ సాంబశివరావు నువ్వు కనుక జాయింట్ కలెక్టర్ గారు చెప్పినా కూడా రా, నా చేతనైంది నేను చేసి తీరుతాను. చేయలేకపోతానా
ఏసీబీ డిపార్ట్మెంట్ ఉంది. జయలక్ష్మి గారు అని చెప్పి చేస్తున్నట్టుంది ఏసీబీకి. జయలక్ష్మి గారని అరవావిడ ఐపీఎస్ ఆఫీసర్, సిబిఐ కూడా చేసి వచ్చింది. ఆవిడతో మాట్లాడతాం, నీ సంగతులు, నువ్వు ఎక్కడెక్కడ ఎంత తీసుకుంటున్నావో, ప్రొక్లైన్ వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటున్నావు, లేదా మంత్రాల దగ్గర ఎంత తీసుకుంటున్నావు, వెంకటేశ్వరరావు దగ్గర ఎంత తీసుకుంటున్నావు, పంచుకుంటున్నారు, మీరు ఎక్కడ పంచుకుంటారు, ఎవరి ద్వారా మీకు నోట్లు వస్తాయో, ఇవన్నీ తెలియక చేతకాకేం కాదు. ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్ గారు నమ్మే రైతులందరం వెళ్ళిపోతున్నాం. చిన్న చిన్న రైతులు, ఎకరం 2 ఎకరాలు 2.5 ఎకరాల రైతుల్ని ఉన్న చెరువుని రిపేర్ చేసుకుంటుంటే కనుక వాళ్ళ నోటికాడ కూడికి అడ్డం పడితే మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం ఆర్డీఓకి, బందర్ ఎంఆర్ఓలు ఇద్దరికి.